హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఇదైతే ఇలా బాటిల్ గార్డెనింగ్ లాగా చేశాను. నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టున్నానండి. కొంచెము బాటిల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను అన్నమాట. ఏమి లేదండి, కూర్చొని తినేటప్పుడు కొంచెం చెట్లను చూస్తూ తిందామని, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఇలా అయితే చేశాను. బాగా కనిపిస్తుందా? ఒకసారి చూడండి. ఇలా తర్వాత ఇది మీకు తెలిసిందే కదండి, ఇట్లా విండో గార్డెనింగు. ఇలా విండో లోపల అటు సైడ్ పెట్టేసి ఉంటాను అన్నమాట. ట్రీస్ చిన్న చిన్న బాటిల్స్ అయితే ఇక్కడ ఇలా పెట్టున్నాను లోపల సైడు. అంటే మనం ఏది వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదన్నమాట. చిన్న చిన్న బాటిల్స్ కూడా ఇలాగ మనము చేసేయచ్చు. ఏది వేస్ట్ అయితే పోనీనండి. ఇది చూడండి, షాంపూ డబ్బా. ఇది మా చిన్నోడిది, జోష్ ఉన్నాడు కదా, వాడిది. వాళ్ళకు ఉపయోగించిన షాంపూ డబ్బాలు అన్నమాట ఇవి. ఇదేమో డెక్స్ ఆరెంజ్ టానిక్ బాటిల్ అండి. ఇంకా అన్నీ ఇలా. ఇది చూడండి, సెంటు ఉంటుంది కదా, మన పెర్ఫ్యూమ్ వాడతామే, అది అన్నమాట. వేస్ట్ చేయకుండా ఇలా చేశాను. ఇదేంటంటే పగిలిపోయిన గ్లాస్ అండి. మంది పగిలిపోతే మా కోడలు, అత్తమ్మ ఇది ఏమైనా చెయ్యి అంటే నేను ఇంక ఇలా చేశాను. దీనికి ఇలా అంటించేసి ఇలా పెట్టేశాను. ఒకసారి చూడండి, దగ్గరగా చూపిస్తా. ఇలా ఇప్పుడు ఏం చేశానంటే ఈ బాటిల్ తీసుకొచ్చి దీంట్లో పెట్టాను అన్నమాట. అంటే వేస్ట్ చేయకూడదు అనే కాన్సెప్ట్ ఇంకేం లేదండి. ఇదో చూడండి, ప్లాస్టిక్ బాటిల్ ఇలా కొమ్మలు తెచ్చి అయితే పెట్టున్నాను. చూస్తూ ఉన్నాను రూట్స్ ఏమైనా వస్తాయేమో అని ఇలా అయితే అరేంజ్ చేస్తున్నానండి. ఇట్లా ఇది చూడండి, ఇది కూడా పెర్ఫ్యూమ్ బాటిలే. ఇది కూడా ఇలా చేశాను అన్నమాట. ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏదైనా చేయించండి. నేను ఎప్పుడు చెప్పే డైలాగే. ఇట్లా గార్డెన్ ఇలా చేస్తున్నాను, డైనింగ్ టేబుల్ మీద గార్డెను. అయితే అన్నీ కూడా బాటిల్స్లోనే వాటర్ పోసేసి అన్నీ ఇట్లా అరేంజ్ చేస్తున్నానండి. ఇట్లా ఇది మీకు తెలిసిందే కదా, ఇప్పుడు చూపించాను. ఇట్లాగా మా చిన్నోడు చూడండి ఎక్కడున్నాడు, అడుగోండి. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడండి బిడ్డ, చిన్నోడా. మళ్ళీ ఇంకొకటి అయితే చేశానండి. ఇది చూడండి, ఇదేంటి అనుకుంటున్నారు? అద్దం. డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా, దానికి ఇటు సైడు ఇలా వచ్చాయన్నమాట. ఇట్లా కనిపిస్తుందా? ఇలా అంటే ఇట్లా వస్తాయి కదండి, ఇలా స్టెప్స్ ఇస్తాడు కదా, అటువంటి అద్దము. నేనేం చేశానంటే ఇంకా బాటిల్స్లో అలా పెట్టేశాను అన్నమాట. వాటర్ పోసి ఇంకా అలా ఉంచాను, బాగుంటుంది అని. ఎప్పుడు ఇలాగే పెట్టుంటాను నేను. చూడండి, ఈ బాటిల్స్ కూడా నేనే ఇలాగా పెయింట్ వేసేసి ఇంకా ఇలా డిజైన్ ఇచ్చేసాను అన్నమాట. ఒట్టి బాటిల్స్ ఎందుకు లేని, బాటిల్స్ ఎక్కడైనా ఉంటే గ్యాదర్ చేసుకుంటానండి అంతే, ఇంకా అంతకు మించి లేదు. ఏ బాటిల్ ఉన్నా కూడా వేస్ట్ అయితే చేయను. చిన్న బాటిల్ ఉన్నా కూడా దాన్ని ఇంకా వేస్ట్ చేయను అన్నమాట నేను. ఎలా ఉందండి, బాగుందా? ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెము ఐడియాస్ అండి, ఇంకేమీ లేదు అంతకు మించి. చిన్న చిన్న బాటిల్స్ ఏదైనా ఉంటే వేస్ట్గా పడేసేయే కదా, ఇట్లా పడేయకుండా ఇట్లా ఉంచేస్తే పోతుందండి. ఉంటే అట్లా హ్యాపీగా ఉంటుంది, మనం చూస్తూ ఉండడానికి కూడా బాగుంటుంది ఇంట్లో. ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి చెయ్యాలి. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.